పోయిన పరువు కాపాడుకునే ప్రయత్నమా? లేకపోతే గనక ఎదురుదాడి చేసేటటువంటి అంశమా? రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా చేస్తున్నది, పోలీసులు తాజాగా చెప్తున్నటువంటిది. ఫేక్ కంటెంట్ని క్రియేట్ చేశారు, ఆ విషయాన్ని కోర్టుకి చెప్తాం, విచారణ చేయమని కోరదాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి అడవి జంతువులు ఇవన్నీ తీసుకొచ్చారు, వాటి ద్వారా నమ్మించారు, మోసం చేశారు. ఇది ఆయన మాట్లాడినటువంటిది. అలాగే పోలీసులు చెప్తున్నటువంటిది. కొన్ని ఉన్నాయి అందులో. ఏది ఆ ఫోటో ఒకటి, నెమళ్ళు జంకలు ఇవన్నీ పడిపోతున్నట్టు ఒక ఫోటో ఉంది, అది ఫోటోషాప్ కనబడుతోంది. మిగతాది జంక అక్కడ ఎవరో ఇళ్ల దగ్గరికి వెళ్ళటం, లేదంటే ఆ ప్రాంతంలో తిరిగినటువంటి విజువల్స్ ఉన్నాయి, అవి కూడా ఫేకేనా? అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే వేరే ప్రాంతాలకు సంబంధించిన ఇవి ఇప్పుడు దర్యాప్తు చేస్తారు. అదే సందర్భంలో ఈ ఫోటోషాపీతో తీసినటువంటి ఫోటో వీటి మీద దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అంటే ఇప్పుడు కొంతమంది మీద కేసులు, అరెస్టులు ఇట్లాంటివి పెట్టితే అప్పుడు రేపు సుప్రీంకోర్టు, హైకోర్టు ఒప్పుకుంటాయా? ప్రాక్టికల్గా చెట్లని కొట్టేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపడుతుంది. అక్కడ వన్యప్రాణులు ఉన్నాయా లేవా? ఎప్పటికైనా రేవంత్ సర్కార్ స్పష్టత ఇవ్వచ్చు. ఒక్క జంక కూడా లేదు అక్కడ, ఏదీ లేదు. ఎందుకంటే హైకోర్టు రిజిస్ట్రార్ స్వయంగా అక్కడికి వెళ్ళి చూసి ఇచ్చినటువంటి అఫిడవిట్ ఆధారంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. మరి ఆయన తప్పు చెప్పారా? ఆయన అసలు ఏం చెప్పారు? వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇది తేలాల్సిన అంశం.